அந்த அறிவிப்போல் அன்ப தருவாள் சின்ன அறிவிப்பும் இன்று హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివింగ్ స్టోరీస్ బై వసుంధర. అంబ్రెల్లా డ్రెస్ ఫుల్ సర్కిల్లో చూడీ హ్యాండ్స్తో ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, ఏ ఏజ్ వాళ్ళకి సరిపోతుందని, ఏ సైజ్ వాళ్ళకి సరిపోతుందని. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఏ డ్రెస్ స్టిచ్ చేయాలనుకున్నా ఫస్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. అది 10 ఇయర్స్ వాళ్ళైనా, 15 ఇయర్స్ వాళ్ళకైనా, 20 ఇయర్స్ వాళ్ళకైనా, 30 ఇయర్స్ వాళ్ళకైనా డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకే ఏజ్ ఉన్నా కానీ ఆ ఇద్దరు ఒకే పర్సనాలిటీలో ఉండరు. ఒకళ్ళు సన్నగా ఉండొచ్చు, ఒకళ్ళు లావుగా ఉండొచ్చు. కాబట్టి మెజర్మెంట్స్ తీసుకోవడం రావాలి. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఆ తీసుకున్న మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ సర్కిల్లో అంబ్రెల్లా డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి నేను ఒక ప్లెయిన్ శారీ, 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్, 1/2 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఈ 1/2 మీటర్ కాటన్ లైనింగ్ ఎందుకు తీసుకున్నాను, ఎలా యూజ్ చేస్తాను మీకు తెలియాలంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇప్పుడు డ్రెస్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇలా నేను డ్రా చేసినట్టు డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు డ్రెస్ టోటల్ లెంత్ తీసుకుందాం. అంటే మనకి డ్రెస్ ఎంత పొడవు కావాలో మెజర్ చేసుకోవాలి. టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి మెజర్ చేసుకోవాలి. టేప్ 1 ఉన్న నెంబరు కాళ్ళ సైడ్ పెట్టుకొని ఇంకా 1 2 3 4 అలా ఇంక్రీజ్ అవుతాయి కదా, అది షోల్డర్ దగ్గర పెట్టుకోండి. ఇంకా టేప్తో మనకి ఎంత లెంత్ కావాలో చూసుకోండి. అలా చూసుకొని అక్కడ టేప్ని పట్టుకొని మీ షోల్డర్ దగ్గర ఏ నెంబర్ వస్తుందో చూసుకోండి. నాకు 43 ఇంచెస్ వచ్చింది నా హైట్కి. అలాగే మీరు మీ హైట్ని బట్టి ఎంత లెంత్ కావాలో అంత సెట్ చేసుకొని ఆ లెంత్ని నోట్ చేసుకోండి. నాకు 43 ఇంచెస్ వచ్చింది. నేను 43 ఇంచెస్ని నోట్ చేశాను. ఈ 43 ఇంచెస్ని 2 పార్ట్స్కి డివైడ్ చేసుకోవాలి. పైన బాడీ పార్ట్కి, కింద స్కర్ట్ పార్ట్కి. ఇప్పుడు పైన బాడీ పార్ట్ మెజర్ చేసుకుందాం. టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ కిందకి మెజర్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తుంది కదా, అలా మెజర్ చేసుకోండి. మీడియం సైజు ఉన్న వాళ్ళైతే 13 ఇంచెస్, అదే లార్జ్ సైజు ఉన్న వాళ్ళైతే 14 ఇంచెస్. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ఇలా మెజర్ చేసుకుని ఏ నెంబర్ దగ్గర వస్తుందో ఆ నెంబర్ని నోట్ చేసుకోండి. నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్ తీసుకున్నాం. మరి కింద స్కర్ట్ పార్ట్ ఎంత తీసుకోవాలి? మనకి టోటల్ 43 ఇంచెస్లో నుంచి 14 ఇంచెస్ తీసేస్తే కింద స్కర్ట్ పార్ట్ వస్తుంది. అంటే 43 మైనస్ 14 చేస్తే మనకి 29 ఇంచెస్ వస్తుందన్నమాట. 14, 29 అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. వీటికి ఖర్చు యాడ్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి. 14కి 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేస్తే 15, 29కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఖర్చు 30. ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద స్కర్ట్ పార్ట్ కట్ చేసుకోవాలి. కింద స్కర్ట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే నడుము ఫిట్టింగ్ సైజ్ ఎంతో తెలియాలి. ఇప్పుడు నడుము ఫిట్టింగ్ సైజు మెజర్ చేసుకుందాం. ఇందాక బాడీ పార్ట్ ఎంత పొడవు కావాలో మెజర్ చేసుకున్నాం కదా, చెస్ట్ కింది వరకు. అక్కడ ఫిట్టింగ్ సైజు మెజర్ చేసుకోండి. టేప్ తీసుకొని 1 ఫింగర్ పట్టే అంత లూజ్తో టేప్ పట్టుకొని మెజర్ చేసుకోండి. నాకు 30 ఇంచెస్ వచ్చింది. మీకు ఎంత సైజు వస్తే అంత సైజు నోట్ చేసుకోండి. నడుము ఫిట్టింగ్ సైజ్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది. దీనికి ఖర్చు తీసుకోవసరం లేదు, ఎందుకంటే క్లాత్ క్రాస్ కట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా క్లాత్ అనేది సాగుతుంది. 2 సైడ్లు 1.5 ఇంచు 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. ఈ నడుము ఫిట్టింగ్ సైజ్ 30 ఇంచెస్ని డైరెక్ట్గా తీసుకొని కట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ 30 ఇంచెస్ అనేది నడుము రౌండ్ మొత్తం వచ్చి 30 ఇంచెస్, అంటే బ్యాక్ పార్ట్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది. మళ్ళీ శారీని 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటాం. అంటే 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా 30 ఇంచెస్ పెట్టి కట్ చేస్తే ఎంత వస్తుంది? 30 ఇంచెస్ త్రిబుల్ అవుతుంది, అంటే 90 ఇంచెస్ వస్తుంది. చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి నడుము ఫిట్టింగ్ సైజుని
3 టైమ్స్ ఆఫ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలని మీకు చెప్తాను చూడండి. ఈ పక్కన వీడియోలో చూడండి. టేప్ తీసుకొని 30ని ఆఫ్ చేసుకోండి. అంటే 30 దగ్గర 1 పెట్టుకొని టేప్ని ఫోల్డ్ చేసుకుంటే 15 దగ్గర ఫోల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు 13 ఆఫ్ చేస్తే 15 వస్తుంది. తర్వాత 15 కూడా ఆఫ్ చేసుకోండి. 15 దగ్గర 1 పెట్టి ఫోల్డ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. తర్వాత ఈ 7.5ని ఆఫ్ చేసుకుంటే 3.7 ఇంచెస్ వస్తుంది. 3 టైమ్స్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. అలాగే మీకు వచ్చిన నడుము ఫిట్టింగ్ సైజును కూడా ఇలా 3 టైమ్స్ ఆఫ్ చేసుకోండి. ఇంతకుముందు మెజర్ చేసుకున్నాం కదా, కింద స్కర్ట్ పార్ట్ లెంత్ వచ్చేసి 29 ఇంచెస్. ఆ 29 ఇంచెస్కి ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి 30 ఇంచెస్ వస్తుంది. ఆ 30 ఇంచెస్తో కట్ చేసుకోవాలి. నడుము 3.7 ఇంచెస్తో కట్ చేసుకోవాలి. పొడవు 30 ఇంచెస్తో కట్ చేసుకోవాలి. నడుము మెజర్ చేసేటప్పుడు టేప్ని ఇలా పెట్టుకోవాలి. పొడవు మెజర్ చేసుకునేటప్పుడు టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు శారీని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసుకున్న నడుము ఫిట్టింగ్ సైజు, స్కర్ట్ పొడవు, ఈ మెజర్మెంట్స్ని క్లాత్ మీద ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకొని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా హాఫ్ సర్కిల్లో ఎలా కట్ చేయాలో చెప్తాను. ఇలా శారీని ఫ్లోర్ మీద సింగిల్ లేయర్లో పరుచుకోవాలి. తర్వాత ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడైనా చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఉంటే అవేమీ లేకుండా మంచిగా చూసుకొని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నడుము ఫిట్టింగ్ సైజు తీసుకోవాలి. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. నడుము ఫిట్టింగ్ సైజు నాకు 30 ఇంచెస్ వచ్చింది. దాన్ని 3 టైమ్స్ డివైడ్ చేసుకోవాలి. 30ని ఆఫ్ చేసుకుంటే 15 ఇంచెస్ వస్తుంది. 15ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. ఆ 7.5 ఇంచెస్ని ఆఫ్ చేసుకుంటే 3.7 ఇంచెస్ వచ్చింది. ఆ కార్నర్లో 3.7 ఇంచెస్ని 2 సైడ్స్ మార్క్ చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ కార్నర్లో ఉన్న డాట్ దగ్గర నుంచి పొడవు తీసుకోవాలి. ఇందాక మనం మెజర్ చేసుకున్నాం కదా 29 ఇంచెస్. ఆ 29 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేసుకుంటే 30 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాస్ ఫోల్డ్ని తీసేసి క్లాత్ని స్ట్రైట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు పెట్టిన డాట్ దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. కాకపోతే కొద్దిగా క్లాత్ అటు ఇటు అవుతుంది కాబట్టి ఆ డాట్ పెట్టిన దగ్గర నుండి కొద్దిగా ఎక్కువనే ఫోల్డ్ చేసుకోండి. అంటే ఓ 2 ఇంచెస్ ఎక్స్ట్రానే ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ సమానంగా ఫోల్డ్ అయిందో లేదో చూడాలంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి టేప్ పెట్టుకొని అటు సైడ్ ఎండింగ్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్తోనే ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇందాక స్టార్టింగ్లో క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా, సేమ్ అలానే ఇప్పుడు కూడా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఏమి లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు కార్నర్లో నడుము ఫిట్టింగ్ సైజ్ గుర్తుంది కదా, 3.7 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఎండ్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుండి పొడవు 30 ఇంచెస్ తీసుకోవాలి. గుర్తుంది కదా, మనం స్టార్టింగ్లో క్రాస్గా ఫోల్డ్ చేసుకొని నడుము ఫిట్టింగ్ సైజ్ తీసుకొని పొడవు తీసుకున్నాం. సేమ్ అలానే ఇక్కడ కూడా, కాకపోతే ఇటు సైడ్ డాట్ దగ్గర కూడా ఇప్పుడు 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్ని కార్నర్లో ఫిక్స్ చేయండి. లేకపోతే ఎవరినైనా హెల్ప్ తీసుకొని టేప్ని పట్టుకోమని చెప్పండి. ఫిక్స్ చేసుకున్న తర్వాత టేప్తో ఈ డాట్ దగ్గర నుండి ఆ డాట్ వరకు మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. మనం కంపాస్తో గీసుకుంటాం కదా, అలా గీసుకోవాలి. ఇప్పుడు కింద డాట్స్ని కూడా అలానే జాయింట్ చేసుకోవాలి.
ఇప్పుడు మార్క్ చేసుకున్న పాయింట్ టేప్లో ఏ నెంబర్ దగ్గర వచ్చిందో ఆ నెంబర్ దగ్గర మార్క్ చేసుకుంటూ అటు సైడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. కంపాస్తో గీసుకుంటాం కదా, అలా గీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత క్లాత్ ఓపెన్ చేసి నడుం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పా కదా, నడుం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన లేదు, క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ సాగుతుందని. అందుకే ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. నడుము ఫిట్టింగ్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్, అంటే టోటల్ రౌండ్ నడుము వచ్చి 30 ఇంచెస్. దాంట్లో బ్యాక్ పార్ట్ 15 ఇంచెస్, ఫ్రంట్ పార్ట్ 15 ఇంచెస్. ఇప్పుడు నేను ఒక సైడ్ లేయర్ కట్ చేసుకున్నాను కాబట్టి 15 ఇంచెస్ వస్తుంది. ఆ 15 ఇంచెస్కి ఎక్స్ట్రా ఖర్చు అటు సైడ్ 1.5 ఇంచు, ఇటు సైడ్ 1.5 ఇంచు, అంటే 3 ఇంచెస్. 15కి 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 18 ఇంచెస్ వస్తుంది. 18 ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకోవాలి. అలానే మీరు కూడా మీ నడుము సైజుని బట్టి ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందో లేదో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ఇంచెస్ మీ నడుము సైజ్ అనుకోండి. దాంట్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్కి 20 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి 20 ఇంచెస్. ఇప్పుడు ఆ 20 ఇంచెస్కి ప్లస్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు, అంటే 23 ఇంచెస్ అనమాట. 23 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ హాఫ్ సర్కిల్ కట్ చేస్తున్నాను. ఇందాక మనం ఫస్ట్ హాఫ్ సర్కిల్ ఎలా ఫోల్డ్ చేసి, ఎలా మెజర్ చేసి, ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో కట్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసేది మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్తో చూడండి. కార్నర్లో 3.7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు మార్క్ చేసిన మార్క్ దగ్గర నుండి 30 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ తీసేయండి. ఇప్పుడు ఎండింగ్ దగ్గర నుండి మార్క్ చేసిన మార్క్ దగ్గరికి ఎంత లెంత్ ఉందో మెజర్ చేసుకొని అటు సైడ్ కూడా సేమ్ లెంత్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న ఆ మార్క్ దగ్గర కొద్దిగా 2 ఇంచెస్ ఎక్స్ట్రానే ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్గా ఫోల్డ్ చేసుకోండి. కార్నర్లో 3.7 ఇంచెస్ దగ్గర 2 సైడ్స్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసిన మార్క్ దగ్గర నుండి పొడవు 30 ఇంచెస్ తీసుకోండి. ఇంకో సైడ్ కూడా మార్క్ దగ్గర నుండి 30 ఇంచెస్ తీసుకోండి. టేప్ని కార్నర్లో ఫిక్స్ చేసుకోండి. టేప్తో 3.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న డాట్స్ని జాయింట్ చేసుకోండి. మన కంపాస్తో గీసుకుంటాం కదా, అలా గీసుకోండి. అలానే కింద సైడు మార్క్ చేసుకున్న డాట్స్ను కూడా జాయింట్ చేసుకోండి. 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న డాట్ టేప్లో ఏ నెంబర్ దగ్గర వస్తుందో చూసి ఆ నెంబర్తో మార్క్ చేసుకుంటా సెకండ్ డాట్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి చూస్తే హాఫ్ సర్కిల్లో కనిపిస్తుంది. నడుము దగ్గర ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసిన హాఫ్ సర్కిల్, ఇప్పుడు కట్ చేసిన హాఫ్ సర్కిల్ని రెండు కలిపి చూస్తే ఫుల్ సర్కిల్ లాగా కనిపిస్తుంది. 2 హాఫ్ సర్కిల్స్ని ఒకేసారి కట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు క్లియర్గా అర్థం కాదని రెండింటిని సపరేట్గా కట్ చేసి చూపించాను. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా సపరేట్గానే కట్ చేయడం నేర్చుకోండి. పర్ఫెక్ట్ అయిన తర్వాత రెండింటిని ఒకేసారి కట్ చేయొచ్చు. 2 హాఫ్ సర్కిల్స్ని ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలంటే సింగిల్ హాఫ్ సర్కిల్స్ని ఎలా కట్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. కాకపోతే ఇందాక ఫ్లోర్ మీద సింగిల్ లేయర్ వేసుకోవాలన్నా కదా, ఇప్పుడు డబుల్ లేయర్ వేసుకొని దాన్ని క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్ ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకుంటాం కదా 30 ఇంచెస్ దగ్గర. తర్వాత ఆ క్రాస్ ఫోల్డ్ని తీసేసి ఆ 30 ఇంచెస్ దగ్గర నుండి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అక్కడ ఫోల్డ్ చేసుకుంటాం. తర్వాత దాన్ని క్రాస్ ఫోల్డ్ చేసుకొని 3.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ టోటల్ లెంత్ 30 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవటమే. ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ని ఫుల్ సర్కిల్లో కట్ చేసుకోను, హాఫ్ సర్కిల్లోనే కట్ చేసుకుంటాను. కాబట్టి 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ సరిపోతుంది. పైన బాడీ పార్ట్కి కింద స్కర్ట్ పార్ట్కి 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ సరిపోతుంది. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి 23 ఇంచెస్ సపరేట్ చేసుకుంటున్నాను. 23 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానంటే తర్వాత బాడీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. ట్వంటీ 3 ఇంచెస్కి క్లాత్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కింద స్కర్ట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. మిగిలిన క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 2 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని క్రాస్ ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నడుము మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నడుము 30 ఇంచెస్ తీసుకోవాలి. పొడవు 30 ఇంచెస్ తీసుకోవాలి. యాక్చువల్గా 29 ఇంచెస్, ఖర్చుతో 30 ఇంచెస్ తీసుకోవాలి. నడుము సైజ్ దగ్గర మనకి ఖర్చు అవసరం లేదు. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎందుకంటే క్రాస్ కటింగ్ చేస్తాం కాబట్టి క్లాత్ సాగుతుంది. కానీ మనం శారీని ఫుల్ సర్కిల్లో కట్ చేసాం కదా, దాని మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైనింగ్ని మనం 3 మీటర్స్ క్లాత్తోనే కట్ చేస్తున్నాం కాబట్టి దీని కటింగ్ మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ 30 ఇంచెస్ టేప్తో నడుము చుట్టూ తీసుకున్నాం. అంటే దీంట్లో ఫ్రంట్ పార్ట్ ఉంటుంది, బ్యాక్ పార్ట్ ఉంటుంది. కాబట్టి 30 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. 30 ఇంచెస్ని ఆఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 15 ఇంచెస్ వస్తుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 15 ఇంచెస్ని మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. అదే శారీని కట్ చేసుకునేటప్పుడు 3 టైమ్స్ డివైడ్ చేసుకోవాలి. కానీ లైనింగ్ని కట్ చేసుకునేటప్పుడు 2 టైమ్సే డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ని మనం 3 మీటర్సే తీసుకుంటాం కాబట్టి. లైనింగ్ని కూడా ఫుల్ సర్కిల్లో కట్ చేసుకోవాలంటే 5 మీటర్స్ లైనింగ్ తీసుకొని సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్నర్లో 7.5 ఇంచెస్ తీసుకోవాలి. కాకపోతే నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పాలిస్టర్ క్లాత్ ఎక్కువగా సాగదు, అందుకే నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీరు కూడా అలానే తీసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి 29.5 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం పైన మెయిన్ క్లాత్ వచ్చి 30 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి దానికంటే కొద్ది తక్కువ ఉండాలి కాబట్టి 29.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకో సైడ్ కూడా మార్క్ చేసిన మార్క్ దగ్గర నుండి 29.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు టేప్ని కార్నర్లో ఫిక్స్ చేసుకొని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న 2 పాయింట్స్ని జాయింట్ చేసుకోండి.
ఇప్పుడు కింది సైడ్ మార్క్ చేసుకున్న డాట్స్ను కూడా జాయింట్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్స్ మీద కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత క్లాత్ ఓపెన్ చేసి చూస్తే ఒక సైడు క్లాత్ తక్కువ అవుతుంది. అక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఇందాక కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అక్కడ జాయింట్ చేసుకోవాలి. అదే లైనింగ్ క్లాత్ని ఫుల్ సర్కిల్లో కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. నడుం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. నడుం ఫిట్టింగ్ సైజ్ వచ్చేసి 30 ఇంచెస్. ఆ 30 ఇంచెస్లో ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచెస్, బ్యాక్ పార్ట్కి 15 ఇంచెస్. అంటే ఈ 15 ఇంచెస్కి మనకి ఎక్స్ట్రా ఖర్చు 3 ఇంచెస్ రావాలి. 15కి ప్లస్ 3 ఇంచెస్ యాడ్ చేస్తే 18 ఇంచెస్ అనమాట. టోటల్ 18 ఇంచెస్ వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను. కింద ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలంటే, లైనింగ్ క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన లేయర్ని బట్టి కింద లేయర్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ లైనింగ్ని కట్ చేసుకున్నాను. ఇంకో సైడ్ లైనింగ్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనున్న క్లాత్ని చూసుకుంటూ కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. డ్రెస్ కింద పార్ట్ స్కర్ట్కి లైనింగ్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఆ తీసుకున్న మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. పైన బాడీ పార్ట్ ఎంత పొడవు ఉందో మనం మెజర్ చేసుకోవాలి. టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ కింద దాకా ఎంత వస్తుందో చూసుకొని అంత లెంత్ తీసుకోండి. నేను 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు కూడా షోల్డర్ దగ్గర నుండి చెస్ట్ కిందకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ నోట్ చేసుకోండి. పైన బాడీ పార్ట్ 14 ఇంచెస్ నోట్ చేసుకుంటున్నాను. దీనికి ఎక్స్ట్రా ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇప్పుడు 15 ఇంచెస్తో మనం క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకొని 15 ఇంచెస్ పొడవు మార్క్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టు 15 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు గీసుకున్న లైన్ మీద కట్ చేసుకోండి. ఇప్పుడు నేను బాడీ వెడల్పు మెజర్ చేస్తున్నాను. ఎప్పుడైనా బాడీ వెడల్పు మెజర్ చేసుకునేటప్పుడు ఆర్మ్స్ దగ్గర మెజర్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర మెజర్ చేసుకోకూడదు. ఒకవేళ చెస్ట్ దగ్గర మెజర్ చేసుకుంటే మనకి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అనిపిస్తుంది, కంఫర్ట్గా ఉండదు. అందుకే ఆర్మ్స్ దగ్గర మెజర్ చేసుకోవాలి. ఆర్మ్స్ దగ్గర టేప్తో 1 ఫింగర్ లూజ్ ఉండే అంత టైట్గా పట్టుకొని మెజర్ చేసుకోవాలి.
ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, అలా నాకు 34 ఇంచెస్ వచ్చింది. ఇందాక బాడీ పొడవు మెజర్ చేసుకున్నాం కదా చెస్ట్ కింద, అక్కడ ఇప్పుడు బాడీ వెడల్పు మెజర్ చేసుకోవాలి. టేప్ తీసుకొని 1 ఫింగర్ పట్టేంత లూజ్తో పట్టుకొని మెజర్ చేసుకోవాలి. నాకు 30 ఇంచెస్ వచ్చింది. మీరు మెజర్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఎంత వస్తే అంత నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 30 సెంటీమీటర్స్కి మనం ఖర్చు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో చూడండి. ఈ 30 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. 30 ఇంచెస్లో ఆఫ్ అంటే 15 వస్తుంది. అంటే బ్యాక్ పార్ట్కి 15, ఫ్రంట్ పార్ట్కి 15. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడు 15 ఇంచెస్ తీసుకున్నాం. ఈ 15 ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్కి మనం ప్రిన్స్ కట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్కి 2 సైడ్స్ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ తీసుకోవాలి. అంటే 4 ఇంచెస్. ఆ 4 ఇంచెస్ని 15కి యాడ్ చేస్తే 19 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు డ్రెస్కి 2 సైడ్స్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి? 2 సైడ్స్ 1.5 ఇంచు 1.5 ఇంచు తీసుకోవాలి. 1.5 ఇంచు ప్లస్ 1.5 ఇంచు ఎంత అవుతుంది? 3 ఇంచెస్ అవుతుంది కదా. ఆ 3 ఇంచెస్ని 19కి యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 22 ఇంచెస్ అవుతుంది. ఇంతకుముందు పాలిస్టర్ క్లాత్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, బాడీ పార్ట్కి 23 ఇంచెస్ ఎందుకు తీసుకుంటున్నానో తర్వాత చెప్తానని. ఇప్పుడు ఇక్కడ మనం 22 ఇంచెస్ తీసుకున్నాం కదా, కొద్దిగా అటు ఇటు అయినా క్లాత్ కట్ చేసేటప్పుడు సెట్ అవుతుందని నేను 23 ఇంచెస్ తీసుకున్నాను. నాకు 22 ఇంచెస్ వచ్చింది. మీరు కూడా మీకు వచ్చిన మెజర్మెంట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పాలిస్టర్ లైనింగ్ క్లాత్ని, శారీ క్లాత్ని కట్ చేసుకోండి. కాటన్ లైనింగ్ని మెజర్ చేస్తున్నాను. మనకి 22 ఇంచెస్ కావాలి. కాకపోతే ఇది 21.5 ఇంచ్ ఉంది. హాఫ్ ఇంచు తక్కువైంది. అందుకే ఇందాక కట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ని హాఫ్ కట్ చేసుకొని తరువాత దానిని సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఈ 4 పీసెస్ని ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఆ పీసెస్ని అటాచ్ చేసి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ క్లాత్ని 22 ఇంచెస్కి మెజర్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని సగానికి ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ని హాఫ్ ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి మనం తీసుకున్న 22 ఇంచెస్ని కూడా హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే 22 ఇంచెస్ని హాఫ్ చేసుకోవాలి. 22 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటే 11 ఇంచెస్ వస్తుంది అనమాట. 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆ మార్క్స్ని జాయింట్ చేసుకుంటూ స్ట్రైట్ లైన్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డీపు 7 ఇంచెస్ తీసుకున్నాను. ఫోల్డింగ్ దగ్గర నుండి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న మార్క్స్తో లైన్స్ గీసుకోండి. ఇప్పుడు గీసుకున్న బాక్స్ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు ఆ మార్క్ దగ్గర కర్వ్ షేప్లో గీసుకోండి. ఆర్మ్స్ దగ్గర మెజర్ చేసినప్పుడు నాకు 34 ఇంచెస్ వచ్చింది. ఆ 34 ఇంచెస్ని 2 టైమ్స్ డివైడ్ చేసుకోవాలి. 34ని ఆఫ్ చేసుకుంటే 17 ఇంచెస్ వస్తుంది. ఆ 17ని మళ్ళీ ఆఫ్ చేసుకుంటే 8.5 ఇంచెస్ వస్తుంది. 8.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో గీసుకోండి. ఇప్పుడు గీసుకున్న కర్వ్ షేప్ లైన్ మీద కట్ చేసుకోండి. ఇప్పుడు గీసుకున్న కర్వ్ మీద కట్ చేసుకోండి.
ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ సైడ్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ సైడ్ పార్ట్ని తీసుకున్నాను. కార్నర్ దగ్గర నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ షేప్లో గీసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూడండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి మిడిల్లో స్ట్రైట్గా లైన్ గీసుకోండి. మిడిల్ లైన్కి 2 సైడ్స్ 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. తర్వాత షోల్డర్ దగ్గర నుండి 10.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇంకో సైడ్ కూడా 10.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న 10.5 ఇంచ్ దగ్గరికి మిడిల్ లైన్ నుండి 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర కార్నర్ని గీసుకోండి. ఇటు సైడ్ కూడా 7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆ కట్ చేసిన దానికి స్ట్రైట్గా లైన్ గీసుకొని కార్నర్ని గీసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ వీడియోలో కనిపిస్తున్నట్టు జాయింట్ చేసుకోండి. ఇప్పుడు కింది సైడు లైన్కి 2 సైడ్స్ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు లైన్స్ గీసుకోండి. లైన్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు నేను గీస్తున్న ప్లేస్ దగ్గర కర్వ్ షేప్లో గీసుకోండి. ఇంతటితో ప్రిన్స్ కట్ మెజర్మెంట్స్ తీసుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనిని బ్యాక్ సైడ్కి తిప్పుకొని నెక్ లైన్ ఎలా గీసుకోవాలో చెప్తాను. క్లాత్ని మిడిల్లో ఫోల్డ్ చేసిన మిడిల్ ఫోల్డ్కి 2 సైడ్స్ 3.7 ఇంచెస్ తీసుకోవాలి. ఆ 3.7 ఇంచ్ దగ్గర నుండి 2.2 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవు 6 ఇంచెస్ దగ్గర మిడిల్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్న మార్క్ దగ్గర నుండి 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. తర్వాత మిడిల్ లైన్ మీద 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర మిడిల్ లైన్కి 2 సైడ్స్ 3.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ జాయింట్ చేసుకుంటూ బాక్స్ లాగా గీసుకోవాలి. తర్వాత ఆ బాక్స్కి కార్నర్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు గీసుకున్న 1 ఇంచ్ మార్క్ దగ్గర కర్వ్ షేప్లో గీసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టు. మీరు నెక్ లైన్ గీసుకునేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం క్లాత్ అటాచ్ చేసాం కదా, ఆ ఖర్చు సైడు మనం నెక్ లైన్ గీసుకోవాలి. ఎందుకంటే నెక్ స్టిచ్ చేసిన తర్వాత క్లాత్ని తిరగలు తిప్పుకున్న తర్వాత ఆ ఖర్చు అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది, బయటికి కనిపించదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. బ్యాక్ సైడ్ క్లాత్ తీసుకొని దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డ్ మీద స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని ఆ మిడిల్ లైన్ దగ్గర నుండి 3.7 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. తర్వాత 3.7 ఇంచ్ మార్క్ దగ్గర నుండి 2.2 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత మిడిల్ లైన్కి ఇంకో సైడ్ కూడా 3.7 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ 3.7 ఇంచ్ దగ్గర నుండి 2.2 ఇంచెస్ ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు నెక్ పొడవు మిడిల్ లైన్ మీద 7.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి.
తర్వాత షోల్డర్ దగ్గర 3.7 ఇంచ్ మార్క్ దగ్గర నుండి 7.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ లైన్ మీద 7.5 ఇంచ్ మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర మిడిల్ లైన్కి 2 సైడ్స్ 3.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్స్ని జాయింట్ చేస్తూ బాక్స్ లాగా గీసుకోవాలి. ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఆ బాక్స్ కార్నర్ దగ్గర నుండి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ మార్క్ చేసుకున్న ఆ పాయింట్ దగ్గర ఇలా కర్వ్ షేప్లో గీసుకోండి. ఇలా నెక్ లైన్ గీసుకున్న తర్వాత థ్రెడ్స్ పెట్టుకోవడానికి షోల్డర్ దగ్గర నుండి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన బాడీ పార్ట్కి పాలిస్టర్ లైనింగ్, కాటన్ లైనింగ్, 2 లైనింగ్స్ ఎందుకు తీసుకుంటానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇది పాలిస్టర్ లైనింగ్. దీన్ని ఏ మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలంటే మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, వెడల్పు 22 ఇంచెస్, పొడవు 15 ఇంచెస్, వాటికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి. వెడల్పు 23 ఇంచెస్, పొడవు 16 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. మీరు కూడా కాటన్ లైనింగ్ని కట్ చేసిన మెజర్మెంట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పాలిస్టర్ క్లాత్ని, శారీ క్లాత్ని కట్ చేసుకోండి. ఫ్రంట్ సైడ్ పార్ట్, బ్యాక్ సైడ్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. దాని మీద శారీ క్లాత్ కూడా సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసుకొని దాని మీద వేసుకోవాలి. పాలిస్టర్ క్లాత్ని శారీ క్లాత్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దాని మీద నెక్ లైన్ గీసుకున్న కాటన్ లైనింగ్ని వేసుకొని నెక్ లైన్ స్టిచ్ చేసుకొని తిరగలు తిప్పుకోవాలి. నేను పైన బాడీ వరకు పాలిస్టర్ లైనింగ్ని, కాటన్ లైనింగ్ని రెండింటిని ఎందుకు తీసుకుంటున్నానంటే కాటన్ లైనింగ్ వేసుకోవడం వల్ల పైన బాడీకి సాఫ్ట్గా, స్మూత్గా, కంఫర్ట్గా ఉంటుందని కాటన్ లైనింగ్ తీసుకుంటున్నాను. మరి పాలిస్టర్ లైనింగ్ ఎందుకు తీసుకుంటున్నానంటే శారీ క్లాత్ పల్చగా ఉంటుంది. ఓన్లీ కాటన్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తే లోపల ఇన్నర్ కూడా కనిపిస్తుంది. అందుకే నేను మిడిల్ కాటన్ లైనింగ్కి, శారీ క్లాత్కి మిడిల్లో పాలిస్టర్ లైనింగ్ వేసి స్టిచ్ చేస్తాను. అప్పుడు చూడటానికి కూడా మంచిగా కనిపిస్తుంది, వేసుకున్నందుకు మనకు కూడా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు చుడీ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. శారీ క్లాత్ 2 లేయర్స్ తీసుకొని దాన్ని క్రాస్ ఫోల్డ్ చేసుకోండి. చుడీ హ్యాండ్స్కి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటేనే మనం డ్రెస్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ని ఫోల్డ్ చేసినప్పుడు కంఫర్ట్గా అనిపిస్తుంది. హ్యాండ్ వెడల్పు ఎలా తీసుకోవాలంటే బాడీ పార్ట్కి ఆర్మ్ హోల్ కట్ చేస్తాం కదా, ఆ ఆర్మ్ హోల్ని షోల్డర్ దగ్గర నుండి మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేస్తే 11 ఇంచెస్ వచ్చింది. హ్యాండ్ వెడల్పు 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. తర్వాత మార్క్ చేసుకున్న లైన్ మీద నుండి 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి. చుడీ హ్యాండ్స్కి పొడవు ఖర్చుతో సహా 35 ఇంచెస్ తీసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ 25 ఇంచెసే తీసుకున్నాను. తర్వాత కొద్ది కుచ్చులు తక్కువ అవడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకున్నాను. కాబట్టి మీరు డైరెక్ట్గా 35 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ కింది సైడు ఖర్చుతో సహా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. పైన లైన్ మీద 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. కింది లైను హ్యాండ్ వెడల్పు 11 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాని మీద 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కింది డాట్ని పైన డాట్ని వీడియోలో కనిపిస్తున్నట్టు జాయింట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు టేప్తో లైన్ డ్రా చేసుకోండి.
ఇప్పుడు గీసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోండి. చుడీ హ్యాండ్స్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. క్లాత్ తీసుకొని 1 ఇంచ్ వెడల్పుగా కట్ చేసుకోండి. తర్వాత దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డ్ దగ్గర నుండి 20 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్తో 2-3 ఫోల్డ్స్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. టేప్ తీసుకొని 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 1 వీడియోలో డ్రెస్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. పార్ట్ 1 వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా పార్ట్ 2 వీడియో కూడా చూడండి.